నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నందమూరి తారక రామారావుకు భారతరత్నను ప్రకటించాలి. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. సినీ రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు మరువరానివి. జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. పెంటపాడు మండలం రావిపాడులో ఉద్రిక్త వాతావరణం. 144 సెక్షన్ అమలు. తల్లిదండ్రులు మైనర్లకు తమ వాహనాలను ఇవ్వరాదు. వేముడోలు సిఐ రవికుమార్. పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళవారం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం పార్టీ జెండాలను ఆవిష్కరించారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, పెంటపాడు మండల అధ్యక్షులు కిలిపత్తి వెంకట్రావు, గంధం సతీష్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పోతుల అన్నవరం, తాటికాయల వీరన్న, షేక్ బాజీ, తాట్ల జగన్నాథరాజు, కొల్లి రమావతి, రాంబాబు, ఆకుతీగపాడు బాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కాశీ గారు, తాడిగాలి వీరన్ గారు, పేదం సత్యమయ్య గారు, బాజీ గారు, అందరూ కూడా ఒక్కొక్కరు ఇచ్చేయండి. అందరూ ఇవ్వండి అమ్మా, రావాలి. ఓకే, సరిపోయేటట్లు ఒక్కొక్కరే ఏండి. సినిమాల్లో నటిస్తూ కూడా ఆద్యంతం కూడా ప్రజల పట్ల మక్కువ కలిగి మరి ఉప్పెన వచ్చినప్పుడు కానీ, రాయలసీమ క్షేమంగా ఉన్నప్పుడు కానీ మరి ఆయన మరి ప్రజల దగ్గర విరాళాలు వసూలు చేసి ఆ రోజునే మరి ప్రజల కోసం పరితపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆంధ్రుల అందాల నటుడు ఎన్టీ రామారావు గారు. చాలామందికి వర్చస్సు ఉంటే వాచికం ఉండదు, వాచికం ఉంటే అభినయం ఉండదు. అన్నీ కలగలిపి పోత పోసిన విగ్రహంలా మరి అలాంటి యుగ పురుషుడు, మహానుభావుడు, మరి ఆంధ్రుల ఆరాధ్య దైవం అయిన మరి ఎన్టీ రామారావు గారు పేద ప్రజల కోసం మరి పార్టీని పెట్టి 9 మాసాల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘన చరిత్ర కలిగిన వ్యక్తి వర్గీయ ఎన్టీ రామారావు గారు. ముఖ్యంగా ఆయన పేద ప్రజల కోసం మరి కూడు గూడు గుడ్డ ఈ మూడింటి కోసం పరితపించే వ్యక్తి. ₹2 కిలో బియ్యం పథకం కానీ, జనతా వస్త్రాలు కానీ, మరి పేదవారికి పక్కా ఇళ్ళు కట్టించే పథకం కానీ ఆయన మదిలోంచి వచ్చిన ఆలోచనలు. అది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన పరిస్థితి. ఆంధ్రులు అనేవాళ్ళు ఉన్నారని ఢిల్లీలో తెలిసేది కాదు గతంలో. ఇందిరాగాంధీ మనల్ని కూడా తమిళియన్స్ కింద లెక్కేస్తే ఆయనకి పద్మశ్రీ ఇచ్చినప్పుడు మేము ఆంధ్రులు అని గర్వంగా ఇందిరాగాంధీ ఎదుట ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఇలాగా ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేసుకుంటూ
ఆయన తదుపరి వచ్చిన మన ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారు మరి ఆ కార్యక్రమాలన్నీ కొనసాగించుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ నాయకుడికి భారతరత్న ఇవ్వవలసిన అవసరం ఉంది. మోడీ గారు ఈ సంవత్సరం ప్రకటించే భారతరత్నలో ఎన్టీఆర్ గారికి మరి భారతరత్న ఇవ్వాలని చెప్పి మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ దేశ చరిత్రలో ఒక రాజకీయంగా కానీ, ఒక సామాజికంగా కానీ, ఒక ఆర్థికంగా కానీ ఎంతోమందికి ఒక స్ఫూర్తి ప్రదాత ఈ యొక్క స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క అడుగుజాడలలో నడుచుకుంటూ ఈ యొక్క దేశ చరిత్రలోనే ఆయన చూపించినటువంటి మార్గం కూడు గూడు నీడ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి మనందరం కూడా ఆ రకంగా ప్రయాణం చేసినటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం కావాలి. ఎన్టీ రామారావు గారి యొక్క పేరును నిలబెట్టాలని అంటే అటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో అందరి భాగస్వామ్యంతో ఎంతో ఇదోత్తుకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి చేసినటువంటి ఎన్టీ రామారావు గారు, అలాగే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఆంధ్ర సత్తా ఢిల్లీకి చాటి తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడి కూడు గూడు గుడ్డ నినాదంతో ఆ పార్టీని ప్రజ్వలింపజేసే మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన స్థాపించిన పార్టీనే ఈరోజు మన మహానాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలకు సాధిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ 2014-19లో ప్రజల మన్నన పొంది మరలా మొన్న జరిగే 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఉధృతంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసిన సంకేతాలు ఈరోజు కనబడుతున్నాయి. రేపు 4వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత మరింత ఘనంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో ఉత్సవాలు చేసుకునే విధంగా నందమూరి తారక రామారావు గారి పేరు సార్థకం చేసే విధంగా అందరూ కూడా నడుచుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొలిశెట్టి మాట్లాడుతూ సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చేసిన సేవలు ఎన్నటికీ మరువరానివన్నారు. పేదల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శవంతంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు వర్తనపల్లి కాశీ, రామశెట్టి సురేష్, పైబోయిన రఘు, గట్టిం నాని, డాగారపు నాగు, పిడుగు రామ్మోహన్ రావు బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఎన్టీ రామారావు యొక్క 101వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మన మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల యొక్క జయంతి ఉత్సవాలని ఘనంగా జరపవలసిందిగా కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అందరూ కూడా ఈ ఉత్సవాలను చేయడం జరుగుతోంది. మరి ఈరోజు ఎలక్షన్ కూడా ఉన్నందువల్ల కొన్ని కార్యక్రమాలకి దూరంగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి సింపుల్గా అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు సామాన్యుడికి రాజకీయాన్ని తెలియజేసిన వ్యక్తిగా ఎన్టీ రామారావు చరిత్రలో నిలబడిపోయారు. కూడు గోడు గుడ్డ అనే నినాదంతో ప్రతి నిరుపేదకి ఈ రాష్ట్రంలో ఉంటాకి ఇల్లు ఉండాలి, తింటాకి తిండి ఉండాలి, మరి కట్టుకోవడానికి బట్టలు ఉండాలని చెప్పి జనతా వస్త్రాలను కూడా ఆ రోజు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంతేకాకుండా మరి ఏదైతే పల్లెటూరులో ఉన్నటువంటి ఏదైతే అప్లాండ్ ఏరియా ప్రాంతంలో ఆ రోజు 50 ఎకరాల పొలం ఉన్నా సరే విలువ లేకుండా బతకడానికి సరిపోయేటువంటి ఆదాయం వచ్చేది. మరి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఉచిత పంపు సెట్లను ఇచ్చి మరి 5 మోటార్ని 10 మోటార్ ఫ్రీగా ఇచ్చి మరి ఆ ప్రాంతంలో నీరు 24 గంటలు సప్లై చేసి ఆ పొలాలన్నీ బంగారం చేసినటువంటి ఘనత మరి ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి నుంచి ఖమ్మం, వరంగల్ అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్టీ రామారావు పేరు చెప్పవలసిన అవసరం ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క 101వ జయంతోత్సవాలని మనం ఘనంగా ఏర్పాటు చేసుకుని ఆయన స్మరించుకోవడం,
ఆయన మనం గుర్తులుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ముద్దు బిడ్డగా తెలుగు జాతికి మరి ఆయన ఉన్ని తెచ్చిన విధంగా ఆయన భాషా విధానాన్ని కానీ ఢిల్లీలో కూడా గుర్తించిన సందర్భం మనకు తెలుసు. మరి అలాంటి రామారావు గారి యొక్క మరి జయంత్యోత్సవాలని మనం జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ, మరి తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా మరి బడుగు బలహీన వర్గాల కోసం ఆయన నిరంతరం కూడా ఎప్పుడు పోరాటం చేసేవారు. మరి ఆయన పార్టీ పెట్టిన తర్వాత మరి సంచలనం కింద అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ కూడా మరి మద్దతు పలకడం, ఆయన ఆ రోజుల్లో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కూడా కార్యక్రమాలు అందేలాగా, అలాగే ఏదైతే ఆయన లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా మరి ఏదైతే లేని వాళ్ళకి చేయాలని లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టడం జరిగింది. అందులో ప్రతి వ్యక్తి కూడా ఈరోజు వార్డు ప్రెసిడెంట్ కాడి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా ఎమ్మెల్యే దాకా కూడా ఎదగడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని మనందరూ కూడా స్మరించుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఏదైతే ఆయన 2 కేజీల బియ్యం మరి ఎంతో పేదవారు తినడానికి లేనప్పుడు 2 రూపాయలతోటి కేజీ బియ్యం పెట్టి ఎంతోమందికి ఈరోజు దేవుళ్ళతో సమానంగా ఎన్టీ రామారావు గారు మరి పేద వర్గాలు కానీ అందరికీ కలిపి మరి ఉండేవారు. ఇవాళ గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో కూడా మరి ఎన్టీ రామారావు బొమ్మ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎక్స్ సర్వీస్ మెన్ సుబేదార్ మేజర్ పి నాగేశ్వరరావుకు సైనికుల కోటాలో ఇల్లు నిర్మాణం నిమిత్తం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. అయితే దళిత కాలనీలో దళితులు ఈ నిర్మాణం చేసేందుకు వీలు లేదంటూ అడ్డుపడ్డారు. నిర్మాణంలో ఉన్న భవనంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. దీంతో పోలీసులు స్థానిక ఎంఆర్ఓ రమేష్ రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. 15 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. చెప్పగలను, ఎందుకంటే ఆయన చెప్పింది నాకు ఆయనే కాబట్టి. ఊర్లో ఇష్యూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాం అసలు నేను ఆర్డర్స్ ఇచ్చేవారు. ఎందుకంటే ఇక్కడ జరిగింది నాకు అవమానం ఇక్కడే జరిగింది. మార్చి 11వ తారీఖున ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో వాళ్ళకి పటా 333/1A2 సంబంధించిన సర్వే నెంబర్లో 3 సెంట్ల స్థలం పట్టా కేటాయించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పొజిషన్ ఇచ్చే దగ్గర అది ఇరిగేషన్ సైట్ అని చెప్పేసి సర్వేలో తేలింది. ఇప్పుడు ప్రజెంట్ యాజ్ పర్ జాయింట్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం 2 వారాలు అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పి అంటున్నాము. ఆ తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి దాని ఇష్యూని సెటిల్ చేస్తాము. ఎవరు కూడా ఈ ఇష్యూలో ఇక్కడ రావద్దని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మీ అధికారులు ఇచ్చి చెప్తారా, పొజిషన్ చూపించని చెప్తారా? అదే దాని గురించే మేము ఎంక్వైరీ చేసి ఇప్పుడు అతను కనుక పొరపాటు చేసి ఉంటే కనుక అతని మీద చర్య తీసుకోవడానికి ఆర్మీ సర్వింగ్ సోల్జర్ కోటాలో వచ్చిందండి. అన్ని పాలసీలు పరిశీలించే రామసుందర్ రెడ్డి గారు ఇచ్చారనమాట అండి. జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు. అన్ని పాలసీలు అండి. మా హస్బెండ్ అండి 3 సెంట్లు అండి. మాకు యాక్చువల్లీ 5 సెంట్లు ఇవ్వాల్సిందండి. ఇక్కడ అంత స్థలం లేదని చెప్పి 3 సెంట్లు మాత్రం ఇచ్చారండి. 3 సెంట్లో ఓకే, మాకు మా అన్నదమ్ములు 30 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇప్పటి వరకు ఊళ్ళో ఉండడానికి లేదు కాబట్టి దాదాపుగా 20 సంవత్సరాలు, ఆయనకి 20 సంవత్సరాలు ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి. నిన్న కలెక్టర్ గారే చెప్పారండి ఈ విషయం. ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పి, ఇక్కడ ఈ స్థలంలో ఇల్లు కట్టుకోమని చెప్పి నిన్న కలెక్టర్ గారే చెప్పారు. మాకు జేసీ గారు కూడా ఉన్నారు అక్కడ. కావాలంటే ఇక్కడ వాళ్ళందరినీ అక్కడ వెళ్ళి అడగమని చెప్పండి. వర్క్ స్టార్ట్ చేసిన ఒక అరగంటకి ఇక్కడ అందరూ వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు. నా చీర లాగేసి నన్ను కిందకి లాగేసి జుట్టు పట్టుకుని లాగారండి. ఈ రోజు నాకు ఇంత జరిగిన తర్వాత, నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత ఒక ఆర్మీ సర్వింగ్ సోల్జర్ వైఫ్ కి రెస్పెక్ట్ లేని ఇదే చేస్తున్నారా? ఒక ఆర్మీ సోల్జర్ వైఫ్ కే లేదంటే ఇక్కడ మామూలు ప్రజల పరిస్థితి ఏంటి? వీళ్ళ చేతిలో చచ్చిపోవాలంటారా? స్థానిక అధికారులు ప్రస్తుతం వరకు మీదే, ఆ స్థలం మీదే అన్నట్టుగానే మాట్లాడారండి. ఈ రోజు వచ్చి వాళ్ళ దాంట్లో మాట్లాడుతున్నారు ఈ స్థలం మీరే కట్టుకుంటే ఇక్కడ ఇష్యూ ఉంది కాబట్టి 2 వీక్స్ ఆగండి, తర్వాత డెసిషన్ చెప్తామని చెప్పంటున్నారండి. కాకపోతే వాళ్ళ మీద నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా మార్చి 4న శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఆగమంటే ఆగేవండి, వాళ్ళు ఆగమంటే ఆగేమో, మేము కట్టమంటే కట్టేవండి. ఎప్పుడు వాళ్ళ మాటకు ఎదురు చెప్పి మేము ఎప్పుడు ఏ పని చేయలేదండి. ఈ రోజు కూడా కలెక్టర్ గారు నిన్న ఆదేశాలు మాకు ఇస్తేనే మేము స్టార్ట్ చేసామండి. లేకపోతే మాకు అంత ధైర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పరిస్థితి నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు అంత ధైర్యం లేదండి. గత 40 సంవత్సరాల నుంచి కూడా దళితులు ఇరిగేషన్ భూమికి సంబంధించిన భూమిలో
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నామని వారు చెప్పడం, దీని మీద అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అదే భూమిలో మిలిటరీకి సంబంధించినటువంటి పల్లెల నాగేశ్వరరావు గారు నాకు పట్టా వచ్చిందని చెప్పి అక్కడ కన్స్ట్రక్షన్ చేయటం, ఆ విషయంలో కూడా అధికారులు నోటీసులో పెట్టినప్పుడు అధికారులు కూడా మేము వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పినా కానీ వింటలేదని మాతో చెప్పడం జరిగింది. అయినా అధికారులందరూ కలిసి ఆ కన్స్ట్రక్షన్ తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, మొన్న ఆదివారం అధికారులందరూ కూడా ప్రొక్లైన్ తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంబంధించిన భూమి ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళు అబ్జెక్షన్ చేయడం వల్ల అది నిలుపుదల చేయడం, ఇంకా రోజు రోజుకి జాప్యం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ స్థలంలో పెట్టడం జరిగింది. దీని విషయంలో కూడా అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. వారందరూ కూడా విషయం వాస్తవం చెప్పాలి. చెప్పిన తర్వాత ఇరు వర్గాలు కూడా అర్థం చేసుకుని ఈ సమస్య పరిష్కరించాలని నేను ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాను. ఎందుకంటే దీనివల్ల రోజు రోజు కూడా సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని భీమడోలు సీఐ బీబీ రవికుమార్ సూచించారు. మంగళవారం భీమడోలు సర్కిల్ కార్యాలయంలో ఆయన ఎస్ఐ సుధాకర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి వాహన యజమానులు చిక్కులు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. విద్యారంగంలో వాళ్ళ పిల్లలు సాధించినటువంటి ఉత్తమ ఫలితాలని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు గిఫ్ట్ల కింద బైకులు కొనివ్వడం, ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు పిల్లలు బైక్స్ నడపడం అనేది చట్టపరంగా ఏ విధంగానూ అనుమతి లేనటువంటి విషయం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోని ఏ బైకు కూడా కొనివ్వద్దని చెప్పి తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే వారికి ట్రాఫిక్ రూల్స్ మీద కానీ చట్టం మీద కానీ ఏ విధమైన అవగాహన ఉండదు. ఆవేశం తప్ప ఏ విధమైన ఆలోచన లేకపోవడం వల్ల వారు నడిపేటువంటి బైక్ వేగం వల్ల మిగిలిన వాళ్ళకు కూడా ప్రాణానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అందులో ముద్దాయిలు కానీ ఎవరైతే బైక్ ఇచ్చారో వాళ్ళు కూడా ముద్దాయిలుగా చేర్చడానికి సెక్షన్ 181 MV యాక్ట్ అనేది ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని తల్లిదండ్రులు మైనర్లకి బైక్ డ్రైవింగ్కి అలౌ చేయొద్దు. చట్టపరంగా మీరు తీసుకునే చర్యలు అనేవి తిరిగి మీ పిల్లలకు జరిగే నష్టాన్ని కానీ, లేదంటే మీకు మీ కుటుంబానికి జరిగే నష్టాన్ని కానీ, లేదా మీ వల్ల ఇంకో కుటుంబానికి జరిగే హానిని కానీ ఏ విధంగానూ పోడ్చలేనివి. కాబట్టి ముందుగానే మీరు ఏ విధంగానూ మీ పిల్లల్ని మైనర్స్ని బైక్ డ్రైవింగ్కి అలౌ చేయకుండా వాళ్ళని కట్టడి చేయండి. దానికి సంబంధించి పోలీసులు ఎప్పుడూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. హై స్పీడ్ బైక్స్ అనేవి లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా హై స్పీడ్ బైక్స్ ఇష్టం వచ్చినట్టు ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా బైక్ నడపడం మా దృష్టికి వస్తుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్లు లేకుండా బైకులు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, రేసింగ్ చేయడం, ఇటువంటి చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా మా దగ్గర మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. పబ్లిక్ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ డ్రైవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తల్లిదండ్రులు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా బాధ్యతగా ఈ కుర్రాళ్ళు ఎవరైతే అనాలోచితంగా అతివేగంగా వాహనాలు నడుపుతారో వాళ్ళని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ సహకరిస్తారని, పెద్దలందరూ కూడా మాకు సహకారాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ 5వ తేదీన ఇంటికి 2 మొక్కలు చొప్పున పంపిణీ చేస్తామన్నారు. ప్రజలు ఈ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. తాడేపల్లిగూడెం ప్రజలకి విజ్ఞప్తి అండి. జూన్ 5 అనేది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన పురపాలక సంఘంలో విరివిగా మొక్కలు నాటాలని మేము అనుకుంటున్నాం. అలాగే ప్రజలు కూడా వాళ్ళ సైడ్ నుంచి సహకారం అందిస్తూ ప్రతి ఇంటికి 2 మొక్కలు నాటి అవి దాన్ని పరిరక్షిస్తే కనీసం 2 సంవత్సరాలు మీరు పెంచినట్లయితే జీవితాంతం మనల్ని అవి ఆక్సిజన్ ఇస్తూ మనకి పోషిస్తాయండి. ఎక్కడ కొనలేని ఆక్సిజన్ మనకి మొక్కల ద్వారా వస్తుంది. కాబట్టి మీ వంతు మీరు సహకారం అందించండి. పురపాలక సంఘం తరపున మా వంతు ఈ ఏడాది ఒక 10,000 మొక్కలు నాటాలని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా నాటుతాం కూడా. మెయిన్ రోడ్స్, కాలనీస్ కూడా మేము ప్రత్యేకించి శ్రద్ధ వహించి మున్సిపల్ ఓపెన్ సైట్లు కూడా మాకున్నాయి, అందులో కూడా నాటి మా వంతు మేము సహకారం అందిస్తామని కోరుతున్నామండి. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం పాటించండి, ఆచరించండి, మొక్కలు నాటండి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా DD సౌకర్యం మరియు RTGS, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818 225699 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కోర్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above scores, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966
375-969. భీమడోలు టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గని వీరాంజనేయులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించిన మహాన్నతుడు ఎన్టీఆర్ అన్నారు. కార్యక్రమంలో ఎస్ కొండబాబు, హరీష్, కె పెద్దిరాజు, పుల్లయ్య నాయుడు, వెంకటేష్ బాబు, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జయంతి సందర్భంగా మరి ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో మహానాడుని వాయిదా వేసుకొని గ్రామాన కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలుగుదేశం పార్టీ మూలాలు ఎక్కడున్నాయో అక్కడ ప్రతి చోట కూడా ఈవేళ తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసుకొని మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నానుడితో తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా ఈ సమాజంలో నిజమైన ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు అని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సందర్భంలో ఆయన యొక్క ఆశయాల సాధన కోసం, ప్రజల కోసం, ప్రగతి కోసం అనే నినాదంతో జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు పార్టీ మరో వారం రోజుల్లో కౌంటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికార పగ్గాలు చేపడుతున్నటువంటి ఈ సందర్భంలో మనం చేసుకునేటువంటి ఈ యొక్క పండుగ సందర్భంగా ఆ మహనీయుడటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాలను బాగుపరచడం కోసం పార్టీ పెట్టినటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కంకణబద్దులై పని చేద్దామని, పని చేయాలని ఆయన యొక్క చిత్రపటం సాక్షిగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నామని మీ ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషికి అన్న నందమూరి తారక రామారావు గారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మన మీద, మన తెలుగు ప్రజల మీద, మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పడమర విప్పరులోని శ్రీ వల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం బాసంశెట్టి వెంకటేశ్వరరావు, పార్వతీ దంపతులు, వారి కుమారులు సత్యనారాయణ, వెంకట దమయంతి, నందకుమార్, దివ్య ప్రసన్న, మనవలు కావ్యశ్రీ, సాత్విక్, చిన్నయ్యల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పసల చంటి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు, సత్తికొండలు, పసల అచ్యుతం, పసల గంగన్న, పసల కొండ నాగేంద్రరావు, పసల నాగు, శ్రీకృష్ణ, నయసాల సూర్యచంద్రరావు, మోహన్, శ్రీరామ్మూర్తి తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. సుబ్బారావు గారు మాంజీపాడు 200 రూపాయలు, 216 రూపాయలు. మంగళవారం, ప్రతి మంగళవారం కూడా ఇక్కడ భోజనాలు జరుగుతాయి. ఈ భోజనాలు కూడా దాతలు పెడతారు. వారి పేర్లు బాయిశ్రీ వెంకటేశ్వరరావు గారి కుటుంబం కాకరముడి, వారి కుటుంబం అంతా వేళ భోజనాలు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ఖర్చు అంతా వారిదే. ఇక్కడ ప్రతి మంగళవారం జరుగుతాయి భోజనాలు. అలాగే నాగుల చవితికి జరుగుతుంది. అలాగే షష్ఠికి కూడా సుమారు 25,000 మంది భోజనాలు చేస్తారు. వచ్చేవారు అయితే 40-50 మంది వస్తారు. ముఖ్యంగా ఈ స్వామివారు స్వయంభూ కోరికలు తీర్చే స్వామి. ఇక్కడ ముఖ్యంగా సంతానం కావాలని కోరుకున్న వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. అలాగే పెళ్ళిళ్ళు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, వారి కుటుంబ సమస్యలు కానీ అవ్వాలంటే ముఖ్యంగా ఇక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుంది. అందువల్ల చూస్తున్నారు, ప్రతి మంగళవారం కూడా బాగా వస్తారు. ముఖ్యంగా
ఈ జనాన్ని చూసి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కార్యక్రమం ఏంటంటే ఇక్కడ జరుగుద్ది, చెప్పింది జరుగుద్ది, మన కోరుకున్న జరుగుద్దని ముఖ్యంగా చాలా విశ్వాసంగా ఉండాలి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే తప్పనిసరిగా కోరిక నెరవేరుతుందని ఈ సభాపూర్వకంగా చెప్పుకున్నాం. బసలవారి తోటలో వేయించేసి ఉన్న నాగేంద్ర స్వామి గుడికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటాం, ఒక కోరిక కోరడం, ఆ కోరిక అవ్వడం జరుగుతూ స్వామివారిని స్వచ్ఛందంగా చక్కగా మనసుగా కూడా అది తీరుతుంది. మీరు చూస్తే కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి మేము వచ్చాము, 18 సంవత్సరాలు లేదు, మాకు పిల్లలు లేరు. ఇక్కడ వచ్చిన తర్వాత 4 వారాలకే ఇక్కడ మళ్ళీ మాకు పాజిటివ్ వచ్చింది, మేము పిల్లలు పుట్టారు మాకు ఇక్కడ. అలాగే చాలామంది కూడా మాకు మగ సంతానం లేదు, మగ సంతానం కావాలి, ఇక్కడికి వచ్చాము, మగ సంతానం పుట్టారని చెప్తాం. ప్రతి ఒక్కరు కూడా అలాగే చెప్పడం జరుగుతుంది, మీరు చూడవచ్చు. అలాగే ఉద్యోగం లేనివారు కానీ చదువు లేనివారు కూడా, అలాగే ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా ఇక్కడ కోరుకుని మాకు ఈ కోరిక తీరిందని చెప్పి స్వామి లీలలు అనేక ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఉదయం 5 గంటలకి అభిషేకం మొదలవుతుంది, చాలా జనం వస్తున్నారు. అలాగే 10 గంటలకు మళ్ళా లోపల చేయడానికి కుదరట్లేదని చెప్పి ఉత్సవమూర్తులను బయటపెట్టి భక్తుల అందరి సమక్షంలో ఇక్కడ అభిషేకం కూడా 10 గంటలకు మొదలుపెట్టి జరుగుతుంది అన్నమాట. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు ఆధ్వర్యంలో శేష్మహల్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పద్మనాభుని మురళి, చింతకాయల సత్యనారాయణ, సాయి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి కూడా తింటాకి తిండి, ఉంటాకి ఇల్లు, కట్టుకోవడం కూడా అనే నినాదంతో 1982 సంవత్సరం పార్టీని స్థాపించి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ఆంధ్రప్రదేశ్ అని తెలుగుడి యొక్క సత్తా దాటిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మన నందమూరి ఎన్టీ రామారావు అని చెప్పచ్చు. అలాంటి ఆయన మన బీసీలకి ఆశాజ్యోతి. ఎందుకంటే ఈరోజు బీసీలకి బతుకుతున్నారంటే దానికి కారణం అన్న ఎన్టీ రామారావు అని చెప్పచ్చు. ఆయన ఆశయాల మీదకు మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా రాబోయే వారం రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయం. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అంతేకాకుండా మన రామారావు గారు చేసిన త్యాగాలు, ఆయన చేసిన పద్ధతి అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, వెనుకబడిన తరగతులందరినీ కూడా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే ఆ మహనీయుడు అని చెప్పచ్చు. అలాంటి ఆయన యొక్క చేంజ్ చేసుకోవడం మనందరికీ ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ మూలంగా ఈ ఉత్సవాన్ని చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రజలందరూ చేస్తారని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎన్టీ రామారావు గారు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ స్థాపించింది కూడా బడుగు బలహీన వర్గాలు. ఆ రోజుల్లో మరి ఈ రోజున కూడా మరి బడుగు బలహీన వర్గాలు మరి రిజర్వేషన్లు కల్పించారంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు అని చెప్పుకోవాలి. ఈ రోజున బీసీలు అందరూ కూడా ఏకతాటి మీద మరి ఎన్టీ రామారావు గారికి అవార్డులు అర్పించుకుంటూ మరి ఎన్టీ రామారావు స్ఫూర్తితోనూ కూడా ఈరోజు బీసీలందరూ కూడా రాజకీయ చైతన్యం వచ్చిందంటే మరో రోజు ఎన్టీ రామారావు చేసిన కృషి వల్లనే మరి చేయాలి. మరి ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 9 నెలల్లో కూడా అధికారం మహానాయుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి నాయకుడిని మరి మరొకకుండా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి తెలుగు జాతి కూడా మరి తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా తెలుగు జాతి కూడా, తెలుగు ప్రజలు కూడా మరి ఎన్టీ రామారావుని స్మరించుకుంటూ మరి ఎన్టీ రామారావు గారి ఘనని వాళ్ళు అర్పించుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్టీ రామారావు ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ఎంత పవరో, తెలుగు అంటే ఎంత పవరో, తెలుగు అనే 3 అక్షరాలు ఎంత పవర్ ఉందో ఎన్టీఆర్ అని కూడా అంత పవర్ ఉంది. ఆయన సినిమా రంగంలో కూడా అదే లెక్కల్లో ప్రపంచాన్ని జయించే విధంగా తెలుగు చరిత్ర ఈ ప్రపంచాన్ని తెలియజేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో నడుబొట్లో తాకట్టు పెడితే దాని గురించి చెల్లించి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వ్యక్తి రామారావు గారు. ఈ పార్టీ పెట్టిన మొదటి ఉద్దేశం బడుగు బలహీన వర్గాల జయం కోసం, ప్రజల్ని రాజకీయ భాగ్యస్వామ్యం చేయడం కోసం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటారు. తాడేపల్లిగూడెం మండల పరిధిలోని రైతులు వచ్చే సార్వా పంటకు ముందస్తు వరి నాట్లు వేసుకోవాలని మండల ఏవో ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఈయన మాట్లాడుతూ ఎరువులు, పురుగుమందుల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆర్బీకే కేంద్రాల్లో వీటిని అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు.
బోర్ల కింద సాగు చేస్తున్న రైతులు తక్షణమే నారుమళ్ళు వేసుకోవాలని, అలాగే గోదావరి కాలువ జూన్ 1వ తారీఖుకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి రైతులందరూ విత్తనాలతో సిద్ధంగా ఉండాలి, వెంటనే నారుమళ్ళు వేసుకునేలా ఉండాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో వచ్చే తుఫానుల నుంచి తప్పించుకోవాలంటే మనం ముందస్తుగా నారుమళ్ళు వేసుకోవాలని చెప్తా ఉన్నాం. అలాగే కొంతమంది పాటిస్తూ ఉన్నారు, కొంతమంది లేట్గా వేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం పూర్తిగా ముందస్తు సార్వతో మొదలవ్వాలని చెప్పి రైతులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే తాడేపల్లిగూడానికి మండలానికి కావాల్సిన 551 మెట్రిక్ టన్నుల విత్తనాలను కూడా మనం అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరికైనా విత్తనాలు అవసరం ఉంటే కనుక వ్యవసాయ అధికారిని కానీ ఆర్బీకే ఇన్ఛార్జిని కానీ సంప్రదించండి. అలాగే ప్రతి ఆర్బీకేలో పచ్చి రొట్టె ఎరువులు అందుబాటులో ఉంచడం జరిగింది. జీలుగా, జనుము, పిల్లి పెసర 50% రాయితీతో కూడా మనం అందుబాటులో ఉంచడం జరిగింది. అలానే సార్వాకి కొంచెం ముందస్తుగా మనం ఆర్బీకేల ద్వారా కానీ, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కానీ, ప్రైవేట్ షాపుల ద్వారా కానీ ఎరువులు అందుబాటులో ఉంచడం జరిగింది. వాటిని సద్వినియోగపరచుకోవాలని రైతులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఆర్బీకే పరిధిలో మట్టి నమూనాలు సేకరిస్తూ ఉన్నారు. అలాగే సేకరించిన వాటిని మనం ఎనాలిసిస్ చేసి మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో సాయిల్ హెల్త్ కార్డులు రైతులకు ఇచ్చి అవగాహన మీటింగులు కూడా ఏర్పాటు చేస్తాం. ఏ మోతాదులో ఎంత ఎరువులు వాడాలన్నది కూడా ఈ సాయిల్ హెల్త్ కార్డుని బట్టి మనం రైతులందరికీ సూచిస్తాం. పడమర విప్పరు గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పసుల అచ్యుతం మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఎంతగానో పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో గంటా సుబ్రహ్మణ్యం, పసుపులేటి అమ్మిరాజు, సత్యనారాయణ, రామకృష్ణ, చంద్రశేఖర్, హనుమంతు, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలుగింట ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన 101వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఈ కార్యక్రమం ఆయన ఫోటోకి ఆయన నివాళులు అర్పించుకుంటాం. మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన 1923లో నిమ్మకూరులో జన్మించి ఆయన సినీ రంగంలో భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మరి పేరు తెచ్చుకున్న మహా వ్యక్తి. ఆయన 92 మార్చి 29 ఆయన పార్టీ స్థాపించి 8 నెలల్లోనే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక 8 నెలల్లో అధికారం వచ్చిన ఏ పార్టీ లేదు ఒక చరిత్ర. మరి ఆయన కూడు గూడు నీడ ఆయన 3 నినాదాలు పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరికి ఆహారం భద్రత, నివాస స్థలం, మరి వస్త్రాలు. ఆ రోజుల్లో కనీసం పేదరికం అంటే ఏంటో మన ఆంధ్ర రాష్ట్రానికి కనీసం జనతా వస్త్రాలు ఇచ్చి చీరా దోవతి ఇచ్చేదాకా అవి కూడా మనకి పేదరికంలో ఉన్నాం. మరి ముఖ్యంగా ఆనాడు 82లో పార్టీ పెట్టి 83 జనవరి ఆయన అధికారంలోకి వచ్చాక మరి ఉచిత విద్యుత్ 50 రూపాయలకి ఆస్పాల్ కరెంట్కి కానీ రైతులకి 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి. మరి వృద్ధాప్య పెన్షన్, విడో పెన్షన్ 30 రూపాయలు ఆయన ఆ రోజు స్థాపించారు. 30 రూపాయలు స్థాపితే రోజుకు రూపాయి. ఆనాడు ఒక రూపాయి విలువ ఏ విధంగా ఉన్నదన్నది మన తెలుగుదేశం నందమూరి తారక రామారావు మహానుభావుడు మా అన్నగారు ఇస్తున్నారని ఎంతో ముసలివాళ్ళు కానీ విడోలు కానీ వృద్ధులు కానీ ఎంతో ఆనందించారు. కీర్తిశేషులు అమరులు డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు ఈరోజు 101వ జయంతి మనం ఈ రకంగా జరుపుకోవటం మనంతా అదృష్టం. తెలుగువారు అంటే ఏంటి, అందులో మన పడమర విప్పరు అంటే ఏంటి అనే అవకాశం చూపించిన మహానుభావుడు. మనకి మన పడమర విప్పారానికి ఇచ్చిన ప్రాధాన్యత నాకు తెలిసినంత వరకు ఎన్టీ రామారావు రవి వరకు ఉండదనుకుంటున్నాను. మన విప్పరికి 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారాయన. ఆయనకి మనమందరం కూడా జీవితాంతం మనం బ్రతికున్నంతకాలం ఆయన యొక్క ఆశలకి, ఆయన యొక్క ఏదైతే ఉన్నాయో ఉన్నతమైన ఆలోచనలకి పట్టుబడి స్థానిక శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిక్షణ తరగతులను మంగళవారం జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి ఎం శేఖర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా ప్రతి వీరాస్వామి, జి బాపయ్య శర్మ, ఎన్ ఆంజనేయులు, పాండు తదితర రిసోర్స్ పర్సన్స్ వివిధ అంశాలపై శిక్షణనిచ్చారు. గ్రంథాలయాధికారి వి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు.
ఉమామహేశ్వరం గ్రామంలో మంగళవారం రాష్ట్ర తెలుగు మహిళా మాజీ కార్యదర్శి కొండ్రెడ్డి హైమావతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, సాగర్, పెద్దిరాజు, వెంకటేష్లు, దానయ్య, ధనలక్ష్మి, సుమా, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ ఎన్టీఆర్ గొప్పతనం గురించి వివరించారు. తెలుగు తల్లి ముద్దు బిడ్డ, అటు కళామ తల్లి ముద్దు బిడ్డ, ఇటు తెలుగు ప్రజల ముద్దు బిడ్డ, పేదల పాలిటి పెళ్లిది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కింది. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, హార్స్ పవర్ 50 రూపాయలు కరెంటు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఎవరికి తెలియని మహానాయకుని ఆదేశాల మేరకు నిమిషానికి ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకుంటూ కొద్ది కాలంలోనే పార్టీ స్థాపించి 9 నెలలకే ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల అభిమానంతో తిరుగులేని నాయకునిగా అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన మహానాయకుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారని చెప్పక తప్పదు. ఈరోజు వారి కథలను మనకు, మన భవిష్యత్తు పిల్లలకి అందరికీ తెలియచేయాలంటే వారి జయంతి, వారి వర్ధంతి కార్యక్రమాల్లో వారిని మరొకసారి మనం స్మరించుకోవడం తప్పదు. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి సింధూర పూజలు తదితర విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. దక్షిణముఖ సూర్చల సహిత అర్కభయాంజనేయ ఆలయంలో ప్రతి శనివారం, ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా సింధూరంతోనూ, తమలపాకులతోనూ, విశేష పుష్పాలతోటి కూడా స్వామివారికి అత్యంత వైభవంగా పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కోరుతున్నాం. అలాగే ప్రతి శనివారం, ప్రతి మంగళవారం కూడా స్వామివారి ఆలయంలో భక్తుల సహకారంతో భజన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతిరోజు కూడా స్వామివారికి సామూహిక ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతున్నది. 107 కానీ, 57 కానీ, 54 కానీ, 27 కానీ ప్రదక్షిణ చేసిందో స్వామివారి కోరికలు, అన్ని కోరికలు కూడా తీరుస్తారు. మన భక్తులు వచ్చిన రేపు 1వ తారీఖు శనివారం నాడు స్వామివారికి పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి ఉదయం 8 గంటల నుండి అభిషేకాలు, అలాగే సాయంత్రం హోమం, సూర్చలాభయాంజనేయ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. అలాగే ఉదయం 10 గంటలకి మోటార్ సైకిల్ ర్యాలీ ఉంటుంది. జెండా ఇస్తాం. ఇక్కడ స్వామివారి జెండాలు కట్టుకుని నగర సంచారం ఉంటుంది. మన భక్తులందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో కూడా పాల్గొనగా కోరుతున్నాం. గణపవరం పిహెచ్సి పరిధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి వారం కూడా శుక్రవారాన్ని ప్రతి గృహం వద్ద కూడా పొడి వాతావరణం కలిగించడంలో మా వైద్య బృందాలు వచ్చినప్పుడు కూడా మీరందరూ కూడా సహకరించి మీ యొక్క గృహం లోపల కానీ బయట కానీ నీటి నిల్వ ఉన్న ప్రదేశాలన్నీ కూడా క్లీన్ చేసుకోవడం ద్వారా, అలాగే ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు, కూలర్స్ కూడా వారానికోసారి శుక్రవారాన్ని మనం డ్రైడీగా పాటిస్తూ ఇవన్నీ కూడా చేసినట్లయితే కనుక దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం సీజనల్గా వచ్చే వ్యాధులపై ఎక్కువగా మనం అవగాహన కలిగి ఉండాలి. ఈ అవగాహన కలిగి ఉన్నట్లయితే కనుక మనం తీసుకొచ్చినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటాం ద్వారా ఈ యొక్క దోమ ద్వారా వచ్చే వ్యాధులు, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ వ్యాధులు రాకుండా ఉండాలంటే మీరందరూ కూడా మా వైద్య బృందాలు సహకరించండి. అలాగే ఈ గ్రామంలో మీకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రాథమిక మలేరియాకి, డెంగ్యూ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకుని అలాగే నెలకు ఒక 2 సార్లు మరి ఫ్యామిలీ ఫిజిషియన్ క్యాంప్స్ జరుగుతున్నాయి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.